రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరంన్నర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అలుపెరగని కృషి చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా, అదేవిధంగా కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం పూర్తవుతుంది. 18 నెలల కాలంలోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, మరి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా పరిపాలన అందుబాటులో ఉంచుతూ, మరి రాష్ట్రంలో మరి మౌలిక సదుపాయాలు కల్పించడంలోనే కాకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ధ్యేయంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో మరి ఐటీ హబ్గా మరి గూగుల్ డేటా సెంటర్ అవ్వచ్చు, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, అలాంటి ఎన్నో మరి ఐటీ పరిశ్రమలు ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విశాఖపట్నం ఒక ఐటీ హబ్గా తయారు చేయడానికి మరి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. మనం రాజధాని ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, మరి విద్యా సంస్థలు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు కూడా రాజధానిలో ఏర్పాటు చేయడం, మరి రాయలసీమలో మనం చూసుకున్నట్లయితే మరి ఆల్రెడీ మన కియా మోటార్స్ అవ్వచ్చు, మరి ఎన్నో కమ్యూనికేషన్ సంబంధించిన పరిశ్రమలు అక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం జీవనాధారమైనటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా మరి 2027లోనే పూర్తి చేసుకుని దాన్ని కూడా జాతికి అంకితం చేయిందని కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్తులో మనం ఆల్రెడీ సూపర్ 6 అనే ప్రోగ్రాంలో కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, అలాగే సామాన్య ప్రజలకు కానీ, కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా అన్ని రకాలుగానే మరి సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించి మరి హాస్టళ్ళకి సుమారుగా మరి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వటం, మరి ముస్లిం చూసుకున్నట్లయితే వారికి కూడా మరి మౌజాన్లకు కానీ, అలాగే ఇమాములకు కానీ మరి వారికి కూడా గౌరవ వేతనం ఇవ్వటం, అన్ని వర్గాల ప్రజలనే కూడా మరి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు కార్యక్రమాలు కూడా మరి పెద్ద ఎత్తున చేయటం ఈ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీసుకెళ్ళడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయటం, మరి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే, ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలనే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.